ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనము. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదిస్తూ గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు యేసయ్య శిష్యులతో ఈ మాట చెప్తూ ఉన్నారు. ఏంటో తెలుసా? మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి మొదట ఆయన చెప్పారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మలేకుండా ఉన్నావా? ఓ పక్క ప్రార్థన చేస్తూనే ఓ పక్క మనుష్యుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడలేని పరిస్థితుల్లో నీవు ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏమనో తెలుసా? ఆయన అంటున్నారు, ఎవడైనను కూడా, అంటే ఈ వాగ్దానం వింటున్న ఎవరైనా సరే దేవుని మీద విశ్వాసంతో ఉండి ఒక కొండను చూసి నువ్వు సముద్రంలో పడు అంటే అది చెప్పిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? తన మనస్సులో సందేహింపక. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి, కుటుంబ ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక పరంగా నలిగిపోతూ ఉన్నావు. ఏ ప్రాబ్లంతో అయితే నీవు ఉన్నావో ఈరోజు దేవుడు నీకు ఒక సొల్యూషన్ ఇస్తూ ఉన్నారు. యేసు మీద నీవు నమ్మకం ఉంచి ఆయన నామంలో గనక నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసి తర్వాత అపనమ్మిక లేకుండా గనక నీవు జీవించి ముందుకు సాగితే గనక నువ్వు ప్రార్థనలో వేటిని అడుగుతున్నావో అవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతాయని సర్వ సృష్టికర్త అయిన యేసయ్య ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. నీ పరిస్థితి ఏంటో బహుశా నాకు కూడా తెలియకపోవచ్చు. నీ సొంత బంధువులకే ఆయన వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు నీ పరిస్థితి, కానీ దేవునికి తెలుసు. ఈరోజు నిన్ను చూచిన వాడే నీ తండ్రి, ఆయన రక్షకుడైన యేసయ్య. ఆయనే చెప్తున్నాడు నీతో. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసిన తర్వాత కూడా నువ్వు సందేహిస్తున్నావేమో, ఈ మనిషి మారతాడా, ఈ అప్పులు తీరతాయా, ఈ ఉద్యోగం నాకు వస్తుందా, ఈ ఇల్లు నేను కట్టుకుంటానా అని ఈ రోజు నుంచి దేవుడు అంటున్నాడు, ఆ సందేహాన్ని తీసేయి, ఆ అనుమానాన్ని తీసేయి, విడిచిపెట్టు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రవచించాలా, ప్రార్థించాలా, నమ్మకంతో ముందుకు కొనసాగాల. హల్లెలూయా. దైవ సేవకునిగా చెప్తున్నాను, దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చారు ఈరోజు నీకు. ఎట్టి పరిస్థితుల్లో సందేహించొద్దు. ఎలాంటి పరిస్థితులు నీ ముందు ఇరుకో గోడవలే ఉన్నా సరే ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. అయ్యా, నాలో విశ్వాసాన్ని ఇంకా నువ్వు పెంపొందించిన ఆయన, యేసు నామంలో ఈ ప్రతి బంధకాలు తెగిపోవునుగాక, నా నుంచి పోవునుగా, కానీ నువ్వు ప్రవచించు, ఆమేనని చెప్పు, విశ్వాసం ఉంచు దేవుని మీద. నేను చెప్తున్నాను, నీ జీవితంలో చాలా గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. నీ విశ్వాసమే పెట్టుబడి. నీ విశ్వాసమే ఈరోజు పెట్టుబడి. నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచితే గనక దేవుడు నీ పట్ల ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆయన అద్భుతమైన కార్యాలు దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. నువ్వు సందేహించొద్దు. విశ్వాసంతో ప్రార్థన చేస్తూ దేవుడు నీతో ఉన్నాడని నమ్మి నువ్వు ముందడుగు వేయి. దేవుడు నీ జీవితంలో ప్రతి ఇబ్బందిని తొలగించి ఉన్నతమైన కృపను కుమ్మరించి నేను గొప్ప స్థానంలో ఆయన పెట్టబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.